ఎస్, గుడ్ ఈవినింగ్. కుక్క చేసే పని కుక్క, గాడి చేసే పని గాడిద చేయాలి, కానీ రెంటి పని కూడా మేమే చేస్తామంటోంది బంగ్లాదేశ్. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఇప్పుడిప్పుడే కుదురుగా ఉంటుంటే వాళ్లపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద లేని ప్రేమ నటిస్తోంది. ఇండియా మీద కోపంతో పాకిస్తాన్ పెద్దల ప్రేమ పొందాలని బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు చేస్తున్న ఓవర్ యాక్షన్కు అసలు అడ్డే లేకుండా పోతుంది. ఒకవేళ పాకిస్తాన్ అధికారులతో సమావేశం అయ్యాడనుకోండి, తమ దేశం గురించి గొప్పలు చెప్పుకుంటే సరిపోతుంది, లేదంటే తన గురించి చెప్పుకోవచ్చు. కానీ తమకు కాని భూభాగాలతో మ్యాప్ గీయించి అది కూడా ఇండియాను ఉడికించాలన్న ఉద్దేశంతో బంగ్లా తాత్కాలిక పాలకుడు ఆయన తొత్తులు చేసినటువంటి పని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు బంగ్లాదేశ్ పరువును బజారు కీడుస్తోంది. ఏదో చేస్తామని సంబరాలు చేసుకుందామని చూసినా బంగ్లాకి ఇప్పుడు ఇండియా దూకుడుతో బదులిచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ సైనిక అధికారి జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు అందించిన బహుమతి తీవ్ర వివాదానికి కారణమైంది. ఆర్ట్ ఆఫ్ ట్రైంప్, గ్రావిటీ ఆఫ్ బంగ్లాదేశ్ న్యూడాన్ అనే కాఫీ టేబుల్ పుస్తకం కవర్పై ఉన్న ఫోటో భారత్లోని కొన్ని ప్రాంతాలను బంగ్లాదేశ్లో భాగాలుగా చూపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతానికి శనివారం ఢాకాలోని స్టేట్ గెస్ట్ హౌస్ జమునాలో జరిగిన సమావేశంలో యూనస్ ఈ బుక్ను పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ మీర్జాకు బహుమతిగా అందించాడు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ సహకారం ఇలాంటి అంశాలపై చర్చ జరిగింది. అయితే పుస్తకం కవర్పై ఉన్న ఫోటో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఈ వివాదం చెలరేగింది. బంగ్లాదేశ్ సోషల్ మీడియా వర్గాలు అది మ్యాప్ కాదని బంగ్లాదేశ్ జాతీయ జెండా ఆధారంగా వేసిన పెయింటింగ్ మాత్రమే అంటున్నాయి. అయితే ఫోటోలో బంగ్లాదేశ్ భూభాగం షేప్ను స్పష్టంగా గీయడంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను కలుపుకోవడంపై భారతీయులు మండిపడుతున్నారు. అయితే ఇప్పటివరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వివాదంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారతదేశం ఈ సంఘటనను సీరియస్గా పరిగణిస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీశాయి. 2024 డిసెంబర్లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన కీలక సహాయకుడు మహఫూజ్ ఆలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మ్యాప్లో పశ్చిమ బంగా, త్రిపుర, అసోం రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్లో భాగాలుగా చూపించాడు. దానిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఢాకా ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలిపింది. ఆ తర్వాత ఆ పోస్ట్ తొలగించారు. భారత ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇలాంటి కవ్వింపు చర్యలు ఇరు దేశాల మధ్య అనవసర ఉద్రిక్తతలకు కారణమవుతాయని హెచ్చరించాడు. గతంలో యూనస్ చేసిన వ్యాఖ్యలు కూడా భారత అసహనానికి కారణమయ్యాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటూ చెప్పిన ఆయన బంగ్లాదేశ్ సముద్ర రక్షకుడని చైనా పర్యటనలో యూనస్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఇలాంటి టైంలో బ్యాంకాక్లో జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోడీ యూనస్తో సమావేశమై దౌత్యపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఢాకాలో విషపూరిత వాతావరణం సృష్టించొద్దని తేల్చి చెప్పాడు. ఇక ఇప్పుడు మళ్లీ యూనస్ అదే రీతిలో స్పందించాడు. తాజాగా పాక్ ఆర్మీ బాధ్యుడికి ఇచ్చినటువంటి బహుమతి మరోసారి బంగ్లాదేశ్, ఇండియా మధ్య ఉద్రిక్తత రేగేలా చేసింది. భారతీయులు మొత్తం వ్యవహారాన్ని రాజకీయ సంకేతంగా పరిగణిస్తున్నారు. ప్రత్యేకించి పాక్ లాంటి దేశ అధికారి చేతుల్లో భారత భూభాగాన్ని చూపించే ఫోటో దౌత్యపరంగా కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. మొత్తం వ్యవహారంపై బంగ్లాదేశ్ అధికారికంగా మౌనం పాటిస్తున్నప్పటికీ ఈ వివాదం యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కావాలని చేసిందా అనే అనుమానం కలుగుతోంది. కాఫీ టేబుల్ బుక్ రూపంలో మొదలైన ఈ సంఘటన ఇప్పుడు బంగ్లాదేశ్ విదేశాంగ ఆలోచనలను ప్రశ్నిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న ఇండియా తాజా చర్యతో మరింత దూకుడు పెంచే అవకాశం కూడా కనబడుతోంది. బంగ్లాదేశ్ ఇండియా ఎంత సాయం చేస్తున్నా చివరకు కుక్కతో ఒక వంకరన్నట్టుగా ఆ దేశం తీరు ఉండడాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలి, కానీ రెంటిని మేమే చేస్తూ ఉంటుంది బంగ్లాదేశ్. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఇప్పుడిప్పుడే కుదురుగా ఉంటుంటే వారిపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద ప్రేమ నటిస్తోంది. ఆ ప్రేమ కూడా ఎనలేని ప్రేమ. ఇండియా మీద కోపంతో పాకిస్తాన్ పెద్దల ప్రేమ పొందాలని బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు చేస్తున్న ఓవరాక్షన్కు అసలు అడ్డే లేకుండా పోతోంది. ఒకవేళ పాకిస్తాన్ అధికారులతో సమావేశం అయ్యాడనుకోండి, తమ దేశం గురించి గొప్పలు చెప్పుకోవచ్చు, సరిపోతుంది. లేదంటే తన గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ తమకు కాని భూభాగాలతో ఓ మ్యాప్ గీయించి అది కూడా ఇండియాను ఉడికించాలనే ఉద్దేశంతో బంగ్లా తాత్కాలిక పాలకుడు ఆయన తొత్తులు చేసిన పని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు బంగ్లాదేశ్ పరువును బజారు చేస్తుంది. ఏదో సంబరాలు చేసుకొని చూసినటువంటి బంగ్లాకి ఇప్పుడు ఇండియా దూకుడుతో బదులిచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎస్, ఓవరాల్గా బంగ్లాదేశ్ ఈ కాఫీ టేబుల్ బుక్ రూపంలో ఒక సరికొత్త వివాదాన్ని రాజేసింది. అసలు ఇండియాలో ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న భూభాగాలపై ఆ భూభాగాలను ఆ మ్యాప్లో చూపించడం ఏంటి? కావాలని, ఇది ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టే ప్రక్రియ. కాకపోతే సో ఈ విషయానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది? బంగ్లాదేశ్ ఇండియాకి అంటే ఫ్రెండ్షిప్తో ఉన్న కంట్రీయా లేకపోతే మరోటా? ఎలా చూడాలి బంగ్లాదేశ్ చర్యలన్నీ కూడా? ద్వైపాక్షిక సంబంధాలు నిలుపుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్తో సఖ్యతతో మెలగడాన్ని, అంటే పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోందా, పాకిస్తాన్ బంగ్లాను లొంగ తీసుకుంటోందా? వీటన్నింటికీ విశ్లేషణ అందించడానికి మనతో పాటు మురళీ మనోహర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, బంగ్లాదేశ్ ఈ కాఫీ టేబుల్ బుక్ అంటే ఒక బుక్, ఆ బుక్ కవర్ పేజీపై వేసినటువంటి మ్యాప్ చాలా పెద్ద రాద్ధాంతం సృష్టిస్తోంది. నెటిజన్లంతా ఈడిచి మొహమ్మద్ తన్నుతున్నారు ఓపెన్గా చెప్పాలంటే బంగ్లాదేశ్ని. సరే, ఎట్లా చూడాలి ఇది? అంటే బంగ్లాదేశ్కి ఇండియాకి ప్రస్తుతానికి బాగానే ఉంది కదా, ఎందుకని పదే పదే ఇలాంటి పనులు చేస్తూ కవ్వింపు చర్యలు? అంటే పాకిస్తాన్ పక్కనుందని ఆ అదును చూసుకుని జబ్బలు చరుచుకోవడం అంటారా? ఎలా చూడాలి సార్ ఓవరాల్ ఇష్యూని? చాలా బాగా చెప్పారు. ఎవరిని చూసుకొని ఇలా చేస్తుంది, బాగానే ఉన్నాం కదా మనము అని. కరెక్ట్, అది మీరు అంటున్నది. మనం బాగున్నాం, కానీ యూనుస్ అనేవాడు బాగలేడు. ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన, ఎందుకంటే నోబెల్ గ్రహీత, నోబెల్ గ్రహీత అనేవాడు నోబెల్ గా ఉండాలి కదా. అలా కాకుండా చాలా చీప్ గా వ్యవహరిస్తున్నాడు. కనుక ఆయన ఇస్తున్నటువంటి బహుమానము, మీరు అన్నట్టుగా అదేదే పుస్తకం అతనికి ఇస్తున్నాడో, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కు ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు మ్యాప్ పైన ఏం చూపిస్తున్నారు మీరు? ఇండియన్ టెరిటరీని, ఇండియన్ భూభాగాల్ని, నార్త్ ఈస్ట్ మొత్తాన్ని కలిగి ఉన్నటువంటి బంగ్లాదేశ్, అది అంటే గ్రేటర్ బంగ్లాదేశ్ అనే పేరు పెట్టి, అంటే ఉడికించడానికి, భారత్ ను ఉడికించడానికి, భారత్ ను కవ్వించడానికి చేస్తున్నటువంటి పనిలాగా కనిపిస్తుంది. కానీ మీ స్థాయి ఎంత? మీరు భారత్ ను మీరు కవించగలుగుతారా? భారత్ ను ఏమైనా చేయగలుగుతారా? పోనీ మొన్ననే దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ తో మీరు చేస్తున్నటువంటి వ్యవహారం. కనుక ఇదంతా కూడా ఏంటంటే, అటు పాకిస్తాను దెబ్బతిన్నది, భారత్ పైన కోపంగా ఉంది. ఇది బంగ్లాదేశ్ ఏమో కేవలము రాడికలైజేషన్ ను మరింత ప్రోత్సహించేటువంటి ప్రయత్నము యూనుస్ చేస్తున్నాను. ఇంకా కొంతకాలం టైం బార్గెయిన్ చేయాలి. ఆయన ఒక రోజు ఎన్నిక కాబట్టి ఒక ఓటు వేయించుకున్నాడు కాదు, డెమోక్రసీలో ఎన్నికలు నిర్వహించిన వాడు కాదు, తాను గెలిచిన వాడు కాదు. కనుక పాలకుడు కానే కాదు, అతను కేవలం సలహాదారుడుగా పైనుంచి పారాచూట్ లో నుంచి ఊడిపడ్డాడు. అమెరికా వేస్తే వచ్చి పడ్డాడు. కనుక వచ్చిన పవర్ ను ఇంకాస్త కాలం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం, ఇంకొంతకాలం దీన్ని ఎంజాయ్ చేద్దాం పవర్ అనేటువంటి ఒక ఆశ తప్పితే ఇంకొకటి ఏమీ కాదు. కానీ ఇది దుశ్చర్య, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. 2024లో అనుకుంటాను, అప్పుడు కూడా ఒకసారి ఇలాంటిదే జరిగింది. అప్పుడు మన యొక్క జైస్వాల్ విదేశాంగ అధికారి వార్నింగ్ ఇచ్చారు. సార్, అప్పుడు మీ మాట కట్టొచ్చు. అప్పుడు మ్యాప్ లో వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? పశ్చిమ బంగ, త్రిపుర అండ్ అస్సాం స్టేట్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని బంగ్లాదేశ్ లో భాగాలుగా చూపించారు వాళ్ళు. అప్పుడు చూపించారు, చాలా అతిగా చేశారు. అది తర్వాత తీశారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇవన్నీ కూడా పిచ్చి పనులన్నీ కూడా అక్కడ. ఎందుకంటే
వాళ్ళు మొన్న కూలిపోయినటువంటి ప్రభుత్వము, అక్కడ జరిగినటువంటి జెన్జీ అని చెప్పి ఏదైతే ఇది వచ్చిందో తిరుగుబాటు, ఇదంతా కూడా పూర్తిగా ఇస్లామిక్ శక్తులు మళ్ళా ఒక్కసారి రెచ్చిపోయాయి అక్కడ బంగ్లాదేశ్ లో. కనుక బంగ్లాదేశ్ సామాన్య ప్రజలు ఏమీ చేయలేనటువంటి స్థితి. అక్కడ ప్రజలకు మన మీద చాలా కృతజ్ఞతా భావం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క అకృత్యాల నుంచి భారత్ కదా కాపాడింది బంగ్లాదేశ్ ను. బంగ్లాదేశ్ కు ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రం, ఒక దేశంగా ఈ రోజు నిలబడ్డది అంటే 71 లో భారత్ చేసినటువంటి యుద్ధం, మన త్యాగాలు, మనం చేసినటువంటి సహాయము, ఆర్థిక సహాయము అన్ని మర్చిపోయి కృతజ్ఞతనే లేని బంగ్లాదేశ్ ఈరోజు తిరిగి మనకు వ్యతిరేకంగా వ్యవహారాలు నడిపిస్తుంది. కనుక ఇదంతా కూడా బంగ్లాదేశ్ యొక్క యూనుస్ అనేటువంటి వ్యక్తి యొక్క స్వార్థం తప్పితే దీంట్లో ఇంకొకటి లేదు. అలాగే పాకిస్తాన్ కూడా ఏంది, తాను దెబ్బతిన్నది. కనుక ఎలా అయితే బంగ్లాదేశ్ ఇన్నేళ్లుగా 71 తర్వాత ఏ ఒక్క రోజు కూడా బంగ్లా సైన్యం గాని, బంగ్లా అధికారులు గాని, పాకిస్తాన్ సైన్యం గాని, అధికారులు గాని ఎవరు వచ్చింది లేదు. బంగ్లాదేశ్ తో సంబంధాలే లేవు. సార్ నాణ్యానికి మరోవైపు ఒక్కసారి ఆలోచిస్తే షేక్ హసీనా ఉన్నంత కాలం చాలా చాలా మంచి ద్వైపాక్షిక సంబంధాలు, మంచి రిలేషన్స్తో ఉండేవాళ్ళం. ఆమె ఎప్పుడైతే తప్పుకున్నారో, అఫ్ కోర్స్ తప్పించారో, అప్పటి నుంచి ఇలాంటివి అంటే రకరకాల ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయంటారా వీళ్ళకి, దుష్టాలోచనలు? అంతే కదా. అంటే ఎందుకంటే ఆమె వాళ్ళ నాన్నను కాపాడింది భారత్, వాళ్ళ నాన్నను అధికారంలో తీసుకొచ్చింది భారత్. కనుక ఆమెకు ఆ కృతజ్ఞత ఉంటుంది. ప్రజలు కూడా ఆ కృతజ్ఞత ఉంది, ప్రజల్లో లేదని కాదు. కేవలం ఈ ఇస్లామిక్ ఫోర్సెస్ అప్పటి నుంచి ఇంకా బ్రతికే ఉన్నాయి. అవన్నీ కూడా తిరిగి ఇదంతా కూడా డీప్ స్టేట్, అమెరికా డీప్ స్టేట్ చేసినటువంటి ప్లాన్ అది. కొంతమంది ఇప్పుడు ఒక 1000 మంది పౌరులు యూత్ తిరగబడి రాళ్లు కొడితే ఒక ప్రైమ్ మినిస్టర్ పారిపోతారండి. మరి ఆర్మీ ఏం చేస్తున్నట్టు? ఇంత పెద్ద ఆర్మీ మేము అని ఇప్పుడు చెప్పుకుంటున్నాడు కదా. ఎందుకు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ను కాపాడుకోలేకపోయారు మరి? కనుక ఇదంతా ఏంది అంటే డీప్ స్టేట్ అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆ విధంగా ఉంది. అనుకున్న ప్రకారము ఆమెను అక్కడి నుంచి తీసేశారు, పైనుంచి యూనుస్ ని తెచ్చిపెట్టారు. వాళ్ళు నియంత్రిస్తున్నారు, ఇప్పుడు అమెరికా నియంత్రిస్తుంది బంగ్లాదేశ్ ను. ఇలాంటి ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు దగ్గర అవుతున్నటువంటిది, అనేకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి సందర్భము. అదేమంటాము, ఆర్మీ టు ఆర్మీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తర్వాత వాణిజ్య సంబంధాలు పెంచుకుంటున్నాయి. నేవీ డైరెక్ట్ ఫ్లైట్ కొరకు ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడు ట్రేడ్ పెంచుకుంటున్నారు, కమ్యూనికేషన్ పెంచుకుంటున్నారు. అన్నిటికన్నా మించి ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేటువంటి దీంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చేసే తప్పేం లేదు. 2 దేశాలు కలిస్తే 2 దేశాలు వాణిజ్యం చేసుకుంటే మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ కుట్ర ఏంటంటే ఈ 2 దేశాలు మిలిటరీ సంబంధమైనటువంటి ఏవైతే చర్చలు జరుగుతున్నావో ఇవి మనకు సంబంధించినటువంటి వ్యవహారం. ఎందుకు అని అంటే ఈ మధ్యన యూనిస్ యొక్క వ్యవహారం ఎట్లుంది? యూనిస్ చైనాకి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడు? యూనిస్ చికెన్ నెక్ గురించి మాట్లాడుతున్నాడు. కనుక చికెన్ నెక్ అనేటువంటి ఒక చిన్న భూభాగము మనకు నేపాల్ మధ్యలో ఉన్నటువంటి, అంటే బంగ్లాదేశ్ కు నేపాల్ కు మధ్యలో ఉన్నటువంటి భూభాగం 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అది అంటే దాని వెడల్పు 22 కిలోమీటర్లు. కనుక అది దాటి వెళితే మనకు నార్త్ ఈస్ట్ అంతా ఉంటుంది. 7 రాష్ట్రాలు మనకు ఉంటాయి. కనుక అక్కడ తెంపేస్తే శాశ్వతంగా నార్త్ ఈస్ట్ దూరం అయిపోతుంది అనే ఉద్దేశంతో నార్త్ ఈస్ట్ మొత్తం ఇప్పుడు ఈ మ్యాప్ లో చూపించారు. గ్రేటర్ బంగ్లాదేశ్ అనే మ్యాప్ చూపించారు. ఇది ఒక డ్రీమ్, వాళ్ళు కలలు కంటున్నారు. నార్త్ ఈస్ట్ అంతా అంటే చాలా ప్లాన్డ్ గానే వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేయడం కింద చేస్తున్నారు సార్. అండ్ గతంలో కూడా యూనిస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి చూస్తే మనం, అంటే జనవరిలో అండి ఐ థింక్, భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటూ చెప్పాడండి. అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటండి? అది కూడా ఖచ్చితంగా అప్పటి నుంచే నన్ను అడిగితే ఇదేమైనా రాజేసిందంటారా ఈ గొడవని? దానికి బంగ్లాదేశ్ వంత పడుతుందా? అంటే ఇదేంటి, చైనా ఎప్పుడు కూడా దానిపైన కన్నేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంది. అది మా చైనాలో భాగం అని అంటుంది చైనా. కనుక దీన్ని బేస్డ్ గా చైనాకి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, చిన్న భూభాగం అది చికెన్ నెక్ కట్ చేస్తే మనము ల్యాండ్ లాక్డ్ ఇది భూభాగం, ఇది ఇండియా, ఇది నార్త్ ఈస్ట్, కనుక ఇది మన వశం అయిపోతుంది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. కనుక అది ఇది అంత ఈజీ విషయం అయితే కాదు. ఎందుకంటే అదే బంగ్లాదేశ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది నార్త్ ఈస్ట్. కనుక 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంది అండి మనకు, ఇండియాకు బంగ్లాదేశ్ కు మధ్యన.
అసలు ఎవరు ల్యాండ్ లాక్డ్ అంటే ఇండియా లాక్డ్ కంట్రీ బంగ్లాదేశ్. నువ్వు ల్యాండ్ లాక్డ్ అని నార్త్ ఈస్ట్ అంటున్నావు, కానీ ఇండియా లాక్ వేస్తే నువ్వు ఎక్కడ పోలేవు. నీ చుట్టూ ఇండియానే ఉంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? అసలు సముద్రం దగ్గర వచ్చి మనం నిలబడితే, మన విక్రాంత్ లాంటిది ఒక షిప్ వెళ్ళి అక్కడ నిలబడి పైగా సార్ యూనస్ అన్న మాటల్లో, జనవరిలో ఆయన అన్న మాటల్లో బంగ్లాదేశ్ సముద్ర రక్షకుడట. చైనా పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే అవును. ఎస్ సార్. అదే ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నాడు, చాలా తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడు. పైగా చైనాను ప్లీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, పాకిస్తాన్ ను ప్లీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా భారత్ యొక్క బలము అప్పట్లాగా లేదు. ఇప్పుడు భారత్ మొన్న పాకిస్తాన్ తో మనం సాధించిన విజయం తర్వాత మనం ఇప్పుడు ఎక్కడో ఉన్నాం కనుక వీళ్ళందరికీ తెలుసు ఇదంతా అయ్యే పని కాదు అనేటువంటి విషయం కూడా వీళ్ళకి బాగా తెలుసు. కనుక మనం ఎవరికి భయపడేటువంటి స్థితిలో మనం లేము. అంటే అందుకే ఇస్లామిక్ స్టేట్స్ అన్ని కూడా ఒకటవుతున్నాయేమో బహుశా. అంటే అలా కూడా ఆలోచించచ్చు అంటారా? అంటే పాకిస్తాన్ ఉండే అవకాశం ఉంటది. ముఖ్యంగా టెర్రర్ కంట్రీస్ వేరే ఉన్నాయి. ఇస్లామిక్ కంట్రీస్ లో సౌదీ గాని ఇతర కంట్రీస్ అన్ని కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి, వాళ్ళకన్నా ఎక్కువ మనతో బాగుంటారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా కరెక్ట్. అది అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది విషయం ఏమంటే, ఈ నార్త్ ఈస్ట్ ను కనుక తీసేసుకుంటే అని చైనాకు రెచ్చగొడుతుంది. 5 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న భూభాగం, చాలా పెద్ద భూభాగం ఇది. బ్రహ్మపుత్ర నది అనేది అదొక వరం. అది కనుక ఇవన్నిటిని కూడా చూయించే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు లాలిన్ మోడ్ అని చెప్పేసి ఒక భూభాగం, చిన్న భూభాగము బంగ్లాదేశ్ చైనాకు అప్పచెప్పింది. అక్కడ అదొక ఎయిర్ బేస్ అది. కనుక అక్కడ ఒక చైనా ఎయిర్ బేస్ తయారు చేసుకున్నది. అణు రియాక్టర్స్ ను కూడా అక్కడ పెట్టేటువంటి ఒక ప్రయత్నము చైనా చేస్తుంది. కనుక బంగ్లాదేశ్ చాలా నటోరియస్ గా వ్యవహరిస్తుంది. అంటే ఓ రకంగా ఇవన్నీ కూడా భారత్ కు ప్రమాదకరమైనటువంటి సూచనలు ఇవన్నీ కూడా. అందుకే ఇప్పుడు భారత్ చాలా సీరియస్ గా తీసుకున్నది ఈ విషయాన్ని. మనం కూడా అషింపురా అనేటువంటి వెస్ట్ బెంగాల్ ఎడ్జ్ లో ఉంటుంది, కంప్లీట్ బార్డర్ లో. అక్కడ మనము అనేకమైనటువంటి ఆర్మీ స్థావరాలను S-400 లాంటి ఏమంటాం యాంటీ ఎయిర్ పైనుంచి వచ్చే మిసైల్స్ ను కూడా స్ట్రైక్ చేసేటువంటి వెపన్స్ ఇప్పుడు ఇక్కడ పెట్టాము. రఫైల్ మిసైల్స్ అక్కడ తేజస్ పెట్టాము, అక్కడ రఫైల్ పెట్టాము. తర్వాత అస్సాం బెటాలియన్, తర్వాత ఈ బిఎస్ఎఫ్ బెటాలియన్స్ అన్ని కూడా అక్కడ జమ చేశాం మనం. కనుక మనము మన ప్రిపరేషన్ మామూలుగా తేజ్పూర్ అనేటువంటి ప్లేస్ కానీ, అషీంపూర్ అనేటువంటి ప్లేస్, తేజ్పూర్ ఏమో అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది, అషీంపూర్ ఏమో బెంగాల్ దీంట్లో ఉంటుంది. ఇవన్నిట్లో కూడా పెద్ద ఎత్తున మనం ఆర్మీని అక్కడ పెట్టాం. కనుక చైనా కూడా భయపడుతుంది, ఇది ఇండియాతో పెట్టుకుంటే పెద్ద దీనివల్ల ఉపయోగం లేదని కూడా ఉంది. కనుక మన ప్రిపరేషన్ ఎక్కడా తక్కువగా లేదు. చైనాకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు. S-400 లాంటి వెపన్స్, రఫైల్ లాంటి వెపన్స్ ఇవన్నీ కూడా మన పాకిస్తాన్ లో రుచి చూసాయి. మన ఆకాశ్, మన బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ అన్ని కూడా పాకిస్తాన్ మీద మనం ప్రయోగం చేశాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనా ఎక్కడ కూడా ఇదేంటి బంగ్లాదేశ్ కు సహకరిస్తుంది అనే అవకాశం లేదు. నిన్న మొన్న జరిగినటువంటి దీంట్లో మనకు చైనాకు సంబంధాలు ఏర్పడుతున్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఒక 3 days బ్యాక్ మనకు స్టార్ట్ అయినాయి. కనుక భయపడేటువంటి స్థితి లేదు. కాకపోతే మధ్యన పాకిస్తాన్ అతిగా వ్యవహరిస్తుంది కనుక ప్రమాదం అంటే ఏదన్నా వస్తే మళ్ళా పాకిస్తాన్కే వస్తుంది. కానీ ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే 2.0 వెయిటింగ్ లో ఉంది. పాకిస్తాన్ కు తెలుసు ఈ విషయం, ఊరికే కవ్వించడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పితే దీంట్లో ఏం లేదు. ఫిబ్రవరిలో ఎన్నికలు రాబోతున్నాయి కనుక లెటస్ హోప్ కొత్త ప్రభుత్వం వస్తుంది. ఇలాంటి వ్యవహారాలు చేయకుండా కాస్త మన ఇండియాతో బాగుండేటువంటి మంచి సంబంధాలు ఉండే ప్రభుత్వం వస్తుందని మనం ఆశిద్దాం. పైగా చాలా విషయాలు బంగ్లాదేశ్ మన మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటే ఒక అదాని కంపెనీ అనుకుంటే బంగ్లాదేశ్ కు కరెంట్ పవర్ ఆగిపోతుంది. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. మనం చాలా బట్ కరెక్టే అండి, అంటే మీరు అంటుంది కరెక్టే. అయితే ఇది దౌత్యపరంగా చాలా కొత్త కొత్త ప్రశ్నలు ఏమనెత్తుతుంది సార్. అంటే ఒక పాకిస్తాన్ లాంటి దేశ అధికారి చేతుల్లో ఇండియా భూభాగాన్ని చూపించే ఫోటో ఉండడం, ఆ మ్యాప్
అంటే ఎందుకు కావాలని కెలుక్కున్నట్టు అంటే మనం ఆ పదాలు ఉపయోగించచ్చో ఉపయోగించకూడదో తెలియదు కానీ అంటే కావాలని ఎందుకు ఇలా చేస్తోందంటారు? ఇది నిజంగా దౌత్యపరంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇండియా తలుచుకుంటే బంగ్లాదేశ్కి పవర్ కట్ అయిపోతుంది. మరి కేవలం పవరే కాదండి, ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, మీకు తెలియదే ఉంది. సో దీన్ని ఎట్లా ఎట్లా అనుకోవాలి సార్? బంగ్లాదేశ్ ఏ ధైర్యం చూసుకుని ఇలాంటి పనులు చేస్తోంది? యూనిస్ యొక్క పర్సనల్ ఇది తన ఎక్స్టెన్షన్ కొరకు ప్రజలను రాడికలైజ్ చేస్తున్నాడు. ఇస్లాం మతతత్వవాదాన్ని మరింత పెంచి పోషిస్తున్నాడు తప్పితే దాంట్లో ఆయన ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం పెట్టుకొని ఇండియాతో యుద్ధం చేసేటువంటి పరిస్థితి. బ్యాంకాక్ లో ఈ మధ్యన బిమ్స్టెక్ సమావేశాలు, శిఖరాగ్ర సమావేశాల్లో కూడా యూనిస్ కలిశాడు. ఎవరిని? మోడీని కలిశాడు. మోడీ గారు ఒక చిన్న ఏమంటారు సూచన లాంటి వార్నింగ్ ఇచ్చారు. దౌత్య సంబంధాలను మనము పెంచుకోవాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి అనే వర్డ్ కూడా ఉపయోగించారు. కనుక అది హెచ్చరిక లాంటిది. యునెస్ కు తెలుసు, హీ నోస్ ఇట్. కనుక అంత అడ్వెంచర్ చేయడు, మిస్సిఫ్ మాత్రమే చేస్తున్నాడు, అడ్వెంచర్స్ చేయలేడు అతను భారత్ పైన. కాకపోతే మనకున్నటువంటి వైరాన్ని తను ఉపయోగించుకుంటున్నాడు, చైనాను కూడా చేస్తున్నాడు. అంతకు మించి చేయడానికి ఇంకేమీ లేదు, అవకాశం లేదు. పైగా మనం కూడా చికెన్ నెక్ ప్రాంతంలో ఇప్పుడున్న 22 కిలోమీటర్లను 60 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండ్ చేయడానికి జరిగిన ప్రయత్నాలు వాళ్ళను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే వాళ్ళని ఖాళీ చేయిస్తున్నాం. అక్కడ వాళ్ళని ఖాళీ చేయించాము, ఆల్రెడీ ఖాళీ చేసాం, బయటికి చెప్పడం లేదు. కానీ 60 కిలోమీటర్ల ల్యాండ్ ను మనం కబ్జా పెట్టాము. బంగ్లాదేశ్ అక్కడ నుంచి తొలగించాము. మన క్యాంప్స్, ఆర్మీ క్యాంప్స్ అక్కడ పెట్టేశారు. దాంతో ఉడికిపోతున్నారు. వాళ్ళు ఏం చేయలేరు, యుద్ధం కూడా చేయలేరు. వాళ్ళ ఆర్మీకి అంత సిచ్యువేషన్ లేదు. కనుక మనం చికెన్ నెక్ ఏదైతే అన్నాడు కనుక ఇప్పుడు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాడు. చికెన్ నెక్ అనేది ఇప్పుడు రైనోసార్ నెక్ అంత పెద్దది అయిపోతుంది. కనుక ఇవన్నీ అని మనల్ని ఎంతగా ప్రవోక్ చేయడం వల్ల అంత నష్టం బంగ్లాదేశ్ కే జరుగుతుంది. ఎస్ సార్. అండ్ పాక్ సహకారాన్ని చూసుకుని పాక్ పక్కనుందని సపోర్ట్ చేస్తోందని వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పనికి ఆల్రెడీ నెటిజన్లు కూడా బాగా దుమ్మెత్తిపోస్తున్నారు సార్, నో డౌట్ ఎట్ ఆల్. అంటే దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్ లాభపడేది ఏమిటి అంటే బంగ్లాదేశ్తో చాలా మంచి సంబంధాలు ఉండి చాలా హెల్ప్ చేస్తున్న పరిస్థితి. అంటే మనం పైనే ఉన్నాం బంగ్లాదేశ్కి, అంటే మన చెయ్యి పైనే ఉంది, ప్రతి విషయంలో హెల్ప్ చేస్తున్నాం. మరి ఫ్యూచర్లో ఒకవేళ ఇలాంటి హెల్ప్ లేకపోతే బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటి? అండ్ ఈ విషయంలో పాకిస్తాన్ ఆలోచన ఎలా చూడాలంటారు అసలు? పాకిస్తాన్ కు అదొక ఊరట. ఎందుకంటే మన ఎనిమి కదా, మన ఎనిమి కనుక వాడికి ఫ్రెండ్ అవుతాడు ఆటోమేటిక్ గా. కనుక ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు. పైగా వాళ్ళిద్దరు ఒక దేశమే ఒకప్పుడు కనుక, ఇస్లామిక్ కంట్రీ కనుక మూవ్ అవుతున్నాడు, వస్తున్నాడు, మనల్ని ప్రవోక్ చేస్తున్నారు తప్పితే దానివల్ల ఒక సంతృప్తి అంతే తప్పితే మనల్ని ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసేటువంటి స్థితిలో కూడా లేదు. ఇంకా బంగ్లాదేశ్ ఏమైనా అవసరమైతే రేపు టెక్స్టైల్స్ లాంటివి అవి ఇవి ఏమైనా కావాలంటే బంగ్లాదేశ్ ఇవ్వగలదు. కానీ పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, అలాంటి అవకాశం లేదు. పైగా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. మన కారణంగా ఆఫ్ఘనిస్తాన్ బలంగా నిలబడుతుంది ఒకవైపు. కనుక ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో పాకిస్తాన్ సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఉద్దేశపూర్వకంగా కూడా బంగ్లాదేశ్ లో కాస్త కలుగజేసుకొని అలా రావడం పోవడం ఇవన్నీ కూడా ఒక డ్రామా లాంటి వ్యవహారం తప్పితే ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ చేయగలిగింది లేదు. అయినా సరే మన దీంట్లో మనం ఉండాలి, మన భద్రత మనం కాపాడుకోవాల్సిందే, పరువు పోకుండా చూసుకోవాల్సిందే. కనుక చిన్న ఇంచు భూభాగాన్ని కూడా మనం కోల్పోయే స్థితిలో మనం లేము. బంగ్లాదేశే చివరికి ఇబ్బంది పడేది. అవునండి. అయితే సార్ ఇక్కడ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి చెందిన ఈ సోషల్ మీడియా గ్రూప్స్ అన్నీ కూడా ఇదేం మ్యాప్ కాదు, బంగ్లాదేశ్ యొక్క జాతీయ జెండా ఆధారంగా వేసినటువంటి ఒక పెయింటింగ్ మాత్రమే అంటున్నాయి సార్. అయితే బంగ్లాదేశ్ భూభాగం షేపును గీసుకోవడంలో తప్పులేదు సార్, బట్ మన ఈశాన్య రాష్ట్రాలను అందులో యాడ్ చేయడం, దీనిపై మన నెటిజన్లు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? మన నెటిజన్లు సహజంగా మండిపడతారు, ఇది పడతారు. ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రి ఇంకా భారీగా అన్నాడు, చికెన్ నెక్ను మేము రైనో నెక్ చేస్తాము మొత్తం. అంటే బంగ్లాదేశ్ ను పూర్తిగా సగభాగం కట్ చేసేంత అవకాశాలు కూడా మనకున్నాయి. మా బంగ్లాదేశ్ బార్డరే అలాంటిది, ఎక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉండదు బంగ్లాదేశ్. కనుక అవి ఈ ఫింగర్స్, మన చేతికుండే ఫింగర్స్ లాగా ఉంటుంది.
కనుక మనం ఎక్కడికెక్కడ ఈ ఫింగర్స్ కట్ చేయొచ్చు బంగ్లాదేశ్. ఉమ్, అలాంటి పనులు మనం చాలా చేయొచ్చు. మనం ఎన్నడూ అలా ఆలోచించలేదు. వాళ్ళ బార్డర్స్ అన్ని పోరస్ గా ఉంటాయి కంప్లీట్ గా. ఉమ్, వాళ్ళకు భద్రతనే లేదు. భద్రత ఉంటే మనదే ఉండాలి, కానీ వాళ్ళ భద్రతా దళాలు ఎక్కడ కూడా ఉండవు. మన భద్రతా దళాలు మన భూభాగాన్ని కాపాడుకోవడానికి బంగ్లాదేశ్ చుట్టూ 4000 కిలోమీటర్లు దీన్ని కాపాడుకుంటూ ఉంటాం. మనకు కూడా చాలా రిస్కీ, అంటే అంత కష్టపడాల్సి వస్తుంది. ఉమ్, కనుక కొన్ని భూభాగాలు కట్ చేయాలనుకుంటే సమస్య ఏం కాదు. yes. కనుక ఈ నెటిజన్స్ రెచ్చిపోవడం చాలా సర్వసాధారణం, ముఖ్యంగా Yes, sir. భారతీయులు. అవును అవునండి. అండ్ సార్, ఆల్రెడీ పాకిస్తాన్ చాలాసార్లు ఇండియా మీద కాలు దువ్వుతూనే ఎప్పటికప్పుడు పరువు పోగొట్టుకుంటూనే ఉంటుంది, అంటే ప్రపంచ దేశాల దృష్టిలో చూస్తే. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ చేసినటువంటి పని, ఆ తాత్కాలిక పాలకుడు చేసిన పని, వాళ్ళ తొత్తులు చేసినటువంటి పని, ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు బంగ్లాదేశ్ పరువు ఏం కావాలి అంటే అది ఏం ఆలోచనలు లేదంటారా వీళ్ళకి? అంటే భవిష్యత్ ఏమిటి, ఏదైనా జరిగితే తట్టుకోగలమా, ఇవే అంటే పరువు బజార్ కిడిచినట్టే కదండి. అంటే అక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం లేదండి. Yes, మనం yes, మర్చిపోకూడదైన విషయం అంటే అవును. డెమోక్రసీ లేదు, బాధ్యత కలిగిన ప్రభుత్వం లేదు, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ఇది ఏదీ లేదు. కనుక గందరగోళమైనటువంటి పరిస్థితి. కనుక వాళ్ళు తోచిన పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. ఉమ్, కనుక ప్రజలు కూడా పాపం నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. యూనుస్ ను పంపారు. యూనుస్ చేయాల్సిన పని ఏంటి? ఉమ్, అన్ని సమకూర్చి వెంటనే ఎలక్షన్స్ వైపు వెళ్ళాలి, ఎలక్షన్స్ కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. అవును. అవేవి చేయడం లేదే. ఆయన చైనాకి వెళ్తాడు, పాకిస్తాన్కి వెళ్తాడు, ఇంకా నేపాల్ కూడా వెళ్ళాడు. ఆ మధ్యన అవును. నేపాల్కి వెళ్ళాడు, చుట్టుపక్కల దేశాలకు అందరికి వెళ్ళి ఏదో అగెనిస్ట్ ఇండియా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. చేయాల్సిన పని మాత్రం చేయడం లేదు. కనుక అది చివరికి ఏమవుతుందో తెలియదు బంగ్లాదేశ్. లక్కీగా మళ్ళా ఎన్నికలు జరిగి ప్రభుత్వము ఈ ఆమెనే కనుక మళ్ళా తిరిగి ప్రధానమంత్రి అవుతే మాత్రం మార్పులు వస్తాయి. తప్పకుండా భారత్ అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఏర్పడతాయి. Yes. ఆందోళన చెందాల్సినటువంటి విషయం అయితే కాదండి. కాదండి, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ Thanks, sir. విశ్లేషణ అందించారు.